ఏం చేస్తానా నేను లేను కదా అని చెప్పి ముచ్చాలు మూత తప్పేనా అనుకో ఈ పదం ఆడవానుకుంటున్నావా సరే ఏం చేస్తానవే తప్పుడు ఏది ఓ పట్టుదారా ఏం చేస్తావు నేను పొలం కాడికి పోతానా నేను పొలం కాడికి పోయినా కదా అని వెళ్తున్నా ముచ్చట పెట్టావు మెడలు ఒక దెబ్బకే ఎడతామనుకుంటున్నావు అర్థమైందా చక్కగా సర్దాడుకొని పొలం కాడికి రా ముచ్చట్లు పెట్టమంటే బంగారం నేను పడే తోడేస్తా సరే అవునే చెల్లె ఏం కూర వేసినావు? ఏం కూర వండలేదక్క. మీ మరిది పొలం కాడికి సర్ది పట్టుకురమ్మన్నాడు. ఏం వండాలో ఏమో. నువ్వేం వండినవే అక్క? టమాటా తొక్కు నూరినే. నాకు కొంచెం వేయ అక్క. సరే వేసి ఏం దేశంలే మనకి గోస. ఒక్కొక్కరు ఇళ్ళల్లో అన్నదమ్ములు అంటే ఎంత మంచిగా కలిసి ఉంటారు, కానీ మన ఇంట్లో అన్నదమ్ములకు నిమిషం పడతలేదు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. మనం అందరం కలిసి ఉంటే ఎంత మంచిగా ఉండు. ఓ పండుగ వచ్చినా ఓ పబ్బం వచ్చినా సంబరం లేకుండా వీళ్ళందరూ కలిసి ఉంటే ఎంత మంచిగా ఉండు. నీ మొగడు చూస్తే అట్లా, నా మొగడు చూస్తే ఇట్లా. ఎట్లనే చెల్లే, వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో. నువ్వు జల్ది పని చేసుకొని లోపలికో. వాళ్ళు వచ్చేసరికి మనం ఇక్కడ మాట్లాడుకుంటా కనబడితే మళ్ళీ లొల్లి. అవునక్క, నేను కూడా సర్ది పట్టుకోవాలి. మీ మరిదికి చెప్పన పోయి బువ్వ కూర వండాలి. వచ్చినా అత్తాడు మోర్దో పోడు. పొలంకాడికి పోతాను. దున్నిచ్చిన సరే కానీ మీ అన్నదమ్ములు ఎంత రోజులు ఇట్లా? ఇక నీకు తెలియంది ఏముందే, నువ్వు చూడనే పడుతుంది. సరేగా నేను నార్మల్ దున్నిచ్చినావా? సరే నేను పోవాలి, కరెంట్ వస్తాను, నేను పోతాను. ఇక రైట్. ఇక ఎన్ని రోజులు ఉంటాయి పోరారు ఇక ఉండక అయితే ఎట్లా? నువ్వే పెట్టుకో. ఇక ఏ అద్దు తీరేతా నువ్వే పెట్టుకో. ఏ నేను నార్మల్ దున్నిచ్చిన, నువ్వే పెట్టుకో. ఏం కాదురా, పార నీ తీయరాదురా. నువ్వే పెట్టుకో అన్న. ఏం కాదురా తమ్మి. ఇవి అన్న ఎవరి కోలకు వాడితే కానీ మన ఇక్కడ కూర్చుందా పాయ వీళ్ళన్న తుడుతుంటారా మనకు పోతే అట్లా పడగా. అవురా తమ్మి, అన్న తిన్నావురా? ఏడ తిన్నానే, దాన్ని అండుకొని పట్టుకురామని చెప్పిన. చెప్తానన్నా మరి ఇది ఏకుంటే పోతుంది, మాది ఎత్తుంది అని. తమ్ముడరే, మనం గిట్ ఉండే పట్టుకునే వాళ్ళకి అట్లా మంచిగా కలిసి ఉంటారా? లేకపోతే రోజుకో లొల్లవు, మనం ముఖాలు చూసుకోకుండా లొల్లు అవుతుండే. సరేగా నేను నార్మల్ దున్నిలేదన్నా. ఈడ ట్రాక్టర్ కూర్చొని ఉండే, నీకు తెలియదా? నేను మొన్న చెప్పిన ఆయనకు దున్ను అని. నువ్వు చెప్పినవని నేను చెప్పిండ్రా. చెప్తే ఏమంటావు, నీడ దుంతాను ఆడ దుంతాను అత్తన్నాగు అని చెప్పేసి ఉయ్యల దాకా అయింది. ఇలా అత్తనేమని నేను వచ్చిన, అచ్చారు నువ్వు వచ్చినావు. సరే ఆ కరెంట్ను పెట్టుకొని అయితే దున్నించుకో. ఇది ఎట్లనో తీరు దునిపిద్దా తీరా. ఇయ్యాల రేపు వర్షాలు పడేటట్టున్నాయి కదా, ఎవరితో దునిపిద్దాం అన్న. గా భూమి కాగితాలు పెట్టి నేను లోన్ తీసుకుంటా అని చెప్తే అదే ఆ కాగితాలు ఏమంటే ఇత్తలేకపోతుంది. ఆడేమో ఊకే ఫోన్ చేసి అడుగుతాడు. ఆ కాగితాలు ఇత్తనే లోన్ వస్తుందట. కాగితాలారా ఏడే పెట్టినావు, ఇప్పుడు ఏడ దొరకాలి రవి? ఖచ్చితంగా కావాలంటారా? కావాలంటారా? కాగితాలు ఎట్లా ఇప్పుడు మరి? సరే తీద్దాం తీ. కాగితాలని ఇస్తా కానీ ఆ మనీ వచ్చి పని చెప్పు. సరే నీ పని ఇంకా తీరుతలేదానే? పొంగినో అచారు పుడినో నేనేమన్నా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నా? కోటి ఏనే పడుతుంది
కావద్దా పని ఒక్కదాన్ని ఎన్నం చేసుకోవాలి ముచ్చలు పెట్టి పెట్టదు ఏంది ఊకులో కొద్ది నోరు బాగాలేదండి అరే ఉత్తానం తెచ్చుకుంటా మాట్లాడతావేందే నేనే రెచ్చిపోయి మాట్లాడుతున్నా లేదే నీకు అన్నం పెడతా నేనే తెచ్చుకుంటానా ఏం కూర నువ్వు ఏదో కూరడినా కాలేజీ అడగకపోతుంది కడుక్కొని వచ్చిన లోపలికి పాటు కూసోమని ఎందుకు కొడతాను ఏ తలా నేను వేసుకోవాలా మరి మా ఎత్తా కూర్చో ఎందుకు ఎప్పుడు గిట్టే గోపాల్ కత్తావు నీకు కావాల్సింది అన్నమే కదా పోయా అవసరపో వేసుకత్తా గివిడికైతే ఏం తక్కువ లేదు ఒకటి ఇంత ప్రేమ ఉండేది అబ్బో ఇక నీకు మొత్తం ఉన్నది అయిపోయినాయనే ముచ్చట్లు పెట్టుడు ఏం ముచ్చట్లు ఎక్కడ ముచ్చట్లు అబ్బా నాకు తెలియదు అంటారా మీరు ముచ్చట్లు పెట్టింది అయితే కానీ నిన్ను పొలం కాడికి సర్ది పడకరమ్మంటే కదా ఇంటికానే దిద్దులాడుకుంటూ అయిపోతా అంటున్నావా అట్లా కాదు బావా పని తీరలేదు ఇంట్లో నీకు ఎప్పుడు తీరిందానే తీరు పరగా లేచుడాయే నువ్వు దిద్దులో పడే వరకే టైం అవుతుంది నువ్వు ఎప్పుడు అడిగినావు ఎప్పుడు పట్టుకొస్తావు టైంకి ఎప్పుడైనా పట్టుకొచ్చినా ముఖానికి అబ్బా బావా నీకు తెలుసు కదా నా గురించి ఏముంటుంది మీ దగ్గర మొగుని అట్టిన కూలి చేస్తారేమే దా అన్నం పెడదు తిందాం ఇంట్లో కూకుండి ఆట కత్తంది కదా ఇవాళ ఎవరింటికి పోదు ముచ్చటకు ఈ పక్క పొంటోళ్ళు ఇంటికి పోతా ఏం చేస్తారో ఒక్కదాని ఉంటే ఏడ మనసున పడతలేదు భవానీ కూర్చో ఏం చేస్తానవే బియ్యం పెడదామని బియ్యం వేస్తానక్క ఇంకా బువ్వ కూర అండలే అండలే ఇంకా నీ పని తీరిందా తీరింది బువ్వ కూర అండినా తిన్నా ఏం కూర చేసినావు అదేంటిది దొండకాయ ఫ్రై చేసిన ఒక్కదాన్ని కూర్చుంటే మనసులో పట్టలే ఇంటి మొక్క నచ్చిన మాట్లాడతాను అయితే తమ్ముడు ఇటు వెండు ఏదో పని ఉన్నదని బయటికి పోయిండక్క అవుగాని నాకు అనుమానం వచ్చింది అనుమానమా ఏంటిది అది మీరు ఊకే ఎడముఖం పెడముఖం ఉంటారు కదా మీ ఆరాన్లు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా మా గురించి ఎందుకు అక్క అయ్యో గట్ల కాదే అడగబుద్ధి అడుగుతానా ఇటు పక్కోళ్ళు అటు పక్కోళ్ళు వాళ్ళు ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటారు అవ్వ ఒక్కడాడన్నా మాట్లాడుకుంటలేరు అంటారని నేను మందలిచ్చినాకంతే ఎవరన్నా అక్క అన్నది మేము ఎందుకు మాట్లాడుకోము మాట్లాడుకుంటాం మరి ఏ నాడు చూడలే కాదే నేను అంటే మీరు చూడంగానే మేము మాట్లాడుకోవాలనా కానీ మాట్లాడుకుంటారా లేదా అని అడిగి అయినా చిన్నది మంచిదేనా గట్లా అడుగుతావేందక్క అంటే మంచిగా ఉంటలేరు కదా మరి ఏమన్నా ఫ్రెండ్ నీళ్ళు పెట్టుకున్నారా అని అడుగుతాను మంచిగానే మాట్లాడుతుంది ఎందుకైనా మంచిది జరా జాగ్రత్తగా ఉంటుంది మీ మరదోళ్ళతోని నాకెందుకో మీరు మస్తు అమాయకులు లెక్క కొడతాను ఆఖరికి మిమ్మల్ని ఏ గతి ఎత్తారో ఏమో ఎందుకంటే పాపం తమ్ముడు మస్తు మంచోడు గొడ్డు కట్టని చేస్తాడు మీ మరిది ఏం పని చేయాలంటే కొడతాడు ఆయన మిమ్మల్ని గతన్న చేస్తాడు కావచ్చు అని మోదాలు చెప్తానా గంతే ఎందుకక్క బయట నీకేమన్నా నిలబడ్డాయా ఈ ఇనవాడు ఏంది చూస్తలేమా వాళ్ళిద్దరు ఇట్లుండు వీళ్ళిద్దరు ఇట్లుండు అంతా ఆగమాగం ఉన్నది కదా కొంచెం పెద్దోళ్ళు కదా మీకు ఓపిక బాగుంటుంది కొంచెం అమాయకులు కాబట్టి చెప్పబుద్దే చెప్తాను ఇక నేను పోతానే చెల్లి సరే అగో ఎటో వచ్చినావుగా అక్క అదా చెల్లె ఏడ మనసులో పడతలేదు ముచ్చటన్న పెట్టిపోతా అని వచ్చిన మీ అక్క పని మీద ఉన్నది ఇప్పుడే ఇంట్లోకి వెళ్తీవి తిన్నావా అక్క మా తిన్నా నువ్వు తిన్నావా తిన్నా అక్క అదేపాయి కానీ పొలం దున్నిల్లా దున్నిచ్చినావు చెల్లె మీ పొలం దున్నిచ్చిర్రా మరి దున్నిచ్చిన అన్నాడక్క అనుడెక్కడిదే నువ్వు ఇంకా పెద్ద పిసదానివి మీ పొలం మొత్తం మీ బావ పేరు మీదనే ఉన్నదే మీ మావ చచ్చిపోగా వాళ్ళ పేరు మీద పట్ట చేసిండు అవునా అక్క మీకు లొల్లిళ్ళు అవుతానే అని ఎవ్వరు చెప్పడానికి ముందరికి రాలే మంచిగా సంపాదించుకుంటారు ముళ్ళ కట్టుకుంటారు వాళ్ళు మీరు ఎడ్డోళ్ళు కాబట్టి ఇంకా గిట్టు ఉన్నారు ఈ ముచ్చట నువ్వు నాకు చెప్పే నాకు తెలియదు అక్క ఎవరు ఎందుకు చెప్తారే మీరే తెలుసుకోవాలి తీయగా మాట్లాడుకోమని అయిపోయిందా ఎవరి కడుపులా ఏ విషయం ఉన్నదో తెలుసుకొని మెదులు నేను పోయి అత్త ఇక
మోసం చేస్తారా గింతగానమ్మా అమ్మో ఇన్ని రోజులు ఏమో అనుకున్నా కానీ చెప్తారా అని ఏం చెప్తున్నావు ఇక్కడ ఏం చెప్తే నీకు ఎందుకు గాని నువ్వు గింత తెలివి తక్కువ అని అనుకోలే నేను ఏమైందా నీకు ఏమైంది అయ్యేదంతా అయింది ఇంకేం కావాలి అయ్యింది ఏంది అయిపోయింది ఏంది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అన్ని తెలుసుకొనే మాట్లాడుతున్నా నువ్వే తెలుసుకున్నావు మీ అయ్య చావక ముందే మీ అన్న భూమంతా రాయించుకున్నాడట మా అన్న ఎందుకు రాయించుకుంటాడే అన్ని తెలుగుతాక మాట్లాడతావు ముండా కొడక నువ్వు గిట్లున్నావు కాబట్టి వాళ్ళు గీ కథలన్నీ పడతాళ్ళు భూమి పేపర్లు ఏవి అవునే ఒకసారి నేను లోన్ పెట్టుకుంటా అంటే కూడా మా అన్న పేపర్లు ఇస్తా అని ఇయ్యలేదే నల్లమొకపోవడం మనం ఇట్లుంటా అంటే ఇంకా వాళ్ళు ఎగురుతా ఉంటున్నాడు అడుగుదాంపా అడుగుదా అన్నా అన్నా ఏమైంది శంకర్ ఏంది చెల్లే అబ్బో ఏమైంది చెల్లా మెల్లగా వచ్చి అడుగుతున్నావా అందుకేనే ఇన్ని రోజులు ఇంత ప్రేమగా చెల్లే చెల్లే అని కథలు పడ్డది ఏం మాట్లాడుతున్నావే అసలు ఏమైంది ఏం కాలే నువ్వేం మాట్లాడకు నాతోటి అసలు అన్న లేడా వదినే ఉన్నాడు అన్నా ఇగో ఉన్నావా ఏందిరా ఏమైంది ఆ రోజు నిన్ను నేను లోన్ పెట్టుకుంటా భూమి కాదాలు ఎవరని అడిగినా అడిగిను ఇప్పుడు దేపో దేపన్నాడు ఎందుకు ఇప్పుడు నేను లోన్ పెట్టుకోవాలి పెట్టుకుని తీయరాదు నువ్వు ఎప్పుడు చూసినా గివే మాట్లాంటే నేను లోన్ ఎప్పుడు పెట్టుకోవాలి నేను అప్పుడు ఎప్పుడు కట్టుకోవాలి అరే మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం గీల ముందర ఏంటి దాని తర్వాత మాట్లాడుకునేది ఇస్తారాజు రాగురా ఇప్పుడు తీసుకురాబో ఆ లోన్ కాయిదాలేమో పారేయచ్చు కదా సరే నీకు తెలియదు ఆగు జరా లోన్ కాగితాలు కాదు నా భూమి మొత్తం అన్న పేరునే పట్ట చేసుకున్నాడు ఎవరన్నా శంకర్ మాకు తెలుసు మీరు చేసేటి అన్ని మాకు తెలుసు చూసినావా ఇంతగానం అడిగినా కూడా సడి లేదు సప్పిల్ లేదు మనల్ని ఎట్లా బోర్లెత్తాలో కళ్ళు కనబడతాను మెల్లగా మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా కదే నువ్వు ఆగో గట్టిగా అడుగు మరి నాకు అయ్యలేనందుకు అయ్యనికి అయ్య అనుకున్నా నిన్ను చూసి నన్ను గింత మోసం చేసినావా నా సొమ్ముని గట్ట తిరుగుతాయిందిరా చక్కా నా పేపర్ తెచ్చి వారేడా ఇవన్నీ మాట్లాడేందుకు? ఆ కాయిదాలేమో పారేయ్. ఏమైందిరా శంకర్ ఏం లోలిరా ఇడా నీకు తెలియదు ఆగరా నువ్వు ఏమైందన్నా నువ్వన్నా చెప్పరాదే నువ్వన్నా చెప్పరాదురా శంకర్ ఏమైంది నా భూమి కాగితాలు ఇవ్వమంటిస్తలేరా తేపో రాదే అన్న ఆ భూమి కాయిదాలు తేపోయాను చిన్న నోట గన్ని మాటలు పాడే బదులు ఆ కాయిదాలేమో తీసుకొచ్చి పారేయచ్చు కదా నడు తేపో అరే నీకు తెలియదు ఆగే నాకేంది ఆయన గన్ని మాటలు మాట్లాడితే మంచిగా అనిపిస్తుందా నీకు సరే నేనేం చేస్తా పోనాడు తీసుకురాపో అలా సొమ్మేమో మేము తిన్నామట ఏమో ఏమో మాట్లాడతారు ఏందన్నా ఇది ఏంటిది ఇందుకేనే నేను ఎన్ని రోజులు చూపెట్టండి మీ భూమి మా పేరు మీద రాయించుకున్నట్టుందా శంకర్ ఇంట్లో చెప్పురి మీకే 2 గుంటలు ఎక్కువ ఉన్నాయి కదా మీ భూమి మా పేరు మీద రాయించుకున్నామని ఎన్ని మాటలు అన్నారు చూసినావురా తెలిసి తెలియక కొర్రితివి నా పేరు మీద భూమే లేదనుకున్నా అన్న నాకే 2 గుంటలు ఎక్కువ ఉంది ఏందన్నా ఏంది ఇది ఏమైందన్నా చెప్పు అరే తమ్ముడు నాన్న చచ్చిపోయేటప్పుడు జ్యేష్ఠపాల కింద నీకు ఎక్కువ రాస్తారా అన్నాడు నానా నాకెందుకు నానా ముందుగాల ఉట్టి ఆనికంటే ఎక్కువ నేను తిన్నా ఈ జ్యేష్ఠపాలు అనేది వానికి ఎక్కువ రాయి నాన్న అని చెప్పాడు ఎవరు తింటేందిరా ఇద్దరు ఒక రక్తమేనా ఎటు పోతుందిరా ఏమైతుంది చెప్పు తమ్ముడు
చూడా నిజానికి వెళ్తారా నువ్వు కాకపోతే ఎవరంటారా నన్ను